హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పొడి పొడిలాడే సేమియా ఉప్మాని ఎలా చేయాలో చూపిస్తాను. నేను చెప్పే కొలతలతో చేశారంటే సేమియా ఉప్మా ఈ విధంగా పొడి పొడిగా అయితే వస్తుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ ఉప్మాని చేశారంటే చాలా బాగా అయితే వస్తుంది. ఈ ఉప్మాని ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఇలా వాటర్ని అయితే పెట్టుకున్నాము. వాటర్ అయితే నేను ఒక గ్లాస్ సేమియాకి నా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల సేమియా అయితే పొడి పొడిగా అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత సేమియాని అయితే యాడ్ చేసుకోవాలి. సేమియాని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి అంతా కలిపేసుకొని అలా ఒక 2 మినిట్స్ అయితే వదిలేయాలి. ఇది ఒక 2 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. ఇది ఉడికే లోపల ఒక 2 పచ్చిమిర్చిని అలాగే ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా చిన్న చిన్న పీసులుగా ఆనియను అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా అయితే ఉడికిపోయింది. ఇదైతే మరీ మెత్తగా ఉడకనీయకూడదు. ఇలాగా ప్రెస్ చేస్తే ఇట్లాగా విరిగిపోతే అంతే ఉడికిపోయినట్లు. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికితే ఉప్మా అయితే మంచిగా రాదు. ఇలాగా వడకట్టేసుకొని సేమియాని దాని మీద నార్మల్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోయడం వల్ల సేమియా అయితే పొడి పొడిగా అంటుకోకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడైతే బాండీ పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని అలాగే ఒక 5-6 జీడిపప్పులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అలాగే ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని బాగా దోరగా వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులోకి సేమియాని అయితే వేసేసుకోవాలి. ఈ సేమియాని వేసుకొని బాగా పోపంతా సేమియాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతా ఈ విధంగా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ అయితే సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. మనము వాటర్లో వేసాం కదా, అదే సరిపోతుంది. కాస్త తక్కువైనట్లయితే మళ్ళీ ఒకసారి చూసుకొని ఇప్పుడైతే సాల్ట్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా అయితే రెడీ అయింది. నేను చెప్పిన ఈ టిప్స్ పాటిస్తూ ఈ కొలతలతో సేమియా ఉప్మా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.